ఇలా తిరగండి, అలా చూడండి, ఒకసారి కళ్ళతో ఇలానండి, ఇలానండి, ఇలానండి అని ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటాడు. ఏడిది నాగేశ్వరరావు గారికి అర్థమైంది కండి, ఏం చేస్తున్నారే, రోజుల తరబడి తెస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు అని చెప్పేసి. వన్స్ ఇళయరాజా గారు రీ రికార్డింగ్ చేసిన తర్వాత ఇది ఎంత అద్భుతం ఆవిష్కారం అయింది అన్నది మనకు అర్థమైంది అనమాట. అది అంటే ఎలా ముందు వాళ్ళని చూసాక స్టోరీ అయినా రాసుకుంటారా, స్టోరీ హీరోయిన్ కోసం ఆయనకి ఏంటంటే వరుస క్రమంలో ఆయన మంచుపల్లెకి సుహాసిని గారే చెయ్యాలి. పాలవన్ సోలయ్యన్ తమిళ సినిమా, అది తెలుగులో డబ్ చేశారు, రీమేక్ చేశారు. ఆయన సారీ రీమేక్ చేసినప్పుడు సుహాసిని గారే ఉండాలి. ఎందుకు, పాలవన్ సోలయ్య మూల కథా రచయిత సుహాసిని గారి తండ్రి గారైన చారుహాసిని గారు కాబట్టి సుహాసిని గారు ఇందులో చేశారు. అయిపోయిన తర్వాత సితార దగ్గర నుంచి ఏంటంటే కొత్త అమ్మాయి కావాలని అనుకున్నారు తప్ప ఎవరు చేస్తారన్నది స్పష్టత లేదు. అప్పటికి ఒక సినిమాలో, తమిళ సినిమాలో చేశారు భానుప్రియ గారు, అంటే ఇమ్మీడియట్ తెలుగు సినిమా సితార అనమాట. ఆయన వరుసగా ఏంటంటే భానుప్రియ గారు కుదిరారు, వరుసగా ఆయనతో సినిమాలు చేయడానికి ఏంటంటే భానుప్రియ గారు ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, ఆవిడ డాన్సింగ్ స్కిల్స్ కావచ్చు, ఆవిడ చెప్పచ్చు చెప్పకూడదో తెలియదు కానీ ఇవాళకి మీరు చిరంజీవి గారు భానుప్రియ గారు డాన్స్ చేస్తుంటే మీరు ఒక్కసారి పరిశీలిస్తే భానుప్రియ గారు ఏదో డాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటున్నట్టు ఆవిడ చిరంజీవి గారు 1 2 3 4 1 2 3 4 అంటే ఆవిడ 1 2 3 4 5 6 7 8 వెళ్ళిపోతుంది. ఆవిడ అంత డామినేటింగ్గా, అంత ఫోర్స్గా ఉంటుంది. ఆవిడ డాన్స్ చేసే విధానం చాలా ఫోర్స్గా ఉంటుంది. ఇప్పుడు ఏ కాస్ట్యూమ్ వేసుకున్నా బాగుంటారు, ఎలా ఉన్నా బాగుంటారు, ట్రెడిషనల్గా బాగుంటారు, మోడర్న్గా బాగుంటారు. ఆవిడ ముఖాకృతి, ఆవిడ కళ్ళు ఆవిడకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అండి. అది వంశీ గారికి ఏంటంటే ఇట్లాంటి ఆయన కథల్లో, ఆయన నవలలో రాసుకున్నటువంటి ఒక పాత్ర లాంటి భానుప్రియ ఆయన జీవితంలోకి రావటం, వరుసగా 4 సినిమాలు చేయటం, 4 సినిమాలు వరుసగా భానుప్రియ గారితోనే కదా. మీకు సితార, అన్వేషణ, ఆలాపన, ప్రేమించి పెళ్ళాడు వరుసగా భానుప్రియ గారితోనే. ఆ తర్వాతే ఆయన షిఫ్ట్ అవడం కనిపిస్తుంది మనకి. భానుప్రియ గారు కూడా స్టార్ హీరోయిన్ అయిపోయారు, పెద్ద హీరోల సరసన నటించడం మొదలుపెట్టారు, హిందీకి వెళ్ళిపోయారు భానుప్రియ గారు, ఆవిడ కూడా. అలా వంశీ గారు ఏంటంటే ఒక భావుకుడు, ఒక తాత్వికుడు, ఒక వేదాంతి, ఒక విరాగి, ఇంతమంది ఉన్నారు వంశీ గారు. ఆయన ఉదయం 2 గంటలకి గోపిక గోదావరి సమయంలో 2 గంటలకు ఉదయాన్నే లేచి ఒక పడవ కట్టించుకొని గోదావరిలోకి వెళ్ళిపోయేవారంట. వెళ్ళిపోయి ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తా, ఆ రహస్యం ఏదో చెప్తుంది. ఆ ప్రవహిస్తున్నటువంటి గోదావరి ఆ తల్లి ఏదో చెప్తోంది, నాకేదో చెప్తోంది. అట్లాగే ఆ పైరుగాలులు ఏదో మీకోసం సందేశాన్ని మోసుకొస్తున్నాయి. ఆ పక్షుల కిలకిల రావాలి, అవన్నీ ఏకాంతంగా ఆస్వాదించడం అనేది మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం. సీరియస్లీ అండి, మీరు చెప్తూ ఉంటే ఇమాజిన్ చేసుకుంటే చాలా మంది కథల్ని ఒక్కొక్క ప్రాంతంలో, ఇప్పుడు సముద్రపు గోదావరి నదిలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి మాటలు, ఒక్కొక్కరి స్టోరీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దంలో మీరు అన్నప్పుడు అంటే ఒక భావకవిది ఎలా ఉంటుంది, అది ఆవిడ ఇన్ని స్టోరీలు నాకు తెలుసు, నీకు చెప్తున్నా విను అన్నది ఆయన విని ఆకలింపు చేసుకుని ఆయన మనకి భావితరాలకు అందించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. ఆయన కథల ద్వారా, సాహిత్యం ద్వారా, సినిమాల ద్వారా మాత్రమే కాదు. వంశీ గారిని కేవలం ఒక సినిమా దర్శకుడిగా మాత్రమే చూస్తే అంగీకరించదు. ఒక సాహితీవేత్తగా, సాహితీకారుడిగా, సాహిత్యంలో సుసంపన్నమైనటువంటి కథల్ని వేళ సృష్టించినటువంటి ఒక రచయితగా అద్భుతమైన రచనలు చేసి ఒక్కొక్క కథ మీరు కూర్చుని ఆయన పుస్తకాలు రోజుకు ఒక కథ చదువుతూ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క కథ చదివిన తర్వాత మీరు దాని ప్రభావంలో నుంచి వెలుపలికి రావడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా దిగువ గోదావరి కథల్లో మొదటి కథ రాజుల దీవి అని ఒక కథ. మొదటిది మాపసలపూడి కథలు, ఆ తర్వాత దిగువ గోదావరి కథలో రాజుల దీవి అనే కథ. అది మీకు ఏమవుతుందంటే క్లైమాక్స్ మీ గుండె జల్లుమంటుంది. రాజుల దీవి కథ. అట్లాగే నల్ల ఇంకి తుమ్ము అని ఒక కథ. కథల పేర్లు గుర్తున్నాయి చూడండి. అంటే రాసిన నవల్స్ లో ఎన్ని సినిమాలు తీశారు ఆయన? నవలల్లో మహల్లో కోకిలే అండి, మహల్లో కోకిలే సితార, అది ఒకటే. చేద్దాం అనుకుని చేయలేకపోయినా చాలా ఉన్నాయి. గాలికొండాపురం రైల్వే గేట్ అని, శివలింగాపురం చెక్ పోస్ట్ అని, ఇదిగో తీస్తున్నా అదిగో తీస్తున్నా అని ప్రకటించేవారు. గాలికొండాపురం రైల్వే గేట్ సీరియల్ గా వచ్చింది, నవల కూడా ఉంది, అందుబాటులో ఉంది. గాలికొండాపురం రైల్వే గేటు, గోకులంలో రాధ, రవ్వలకొండ, వెన్నెల బొమ్మ, ఇవన్నీ నవలలు. రంగుల రాట్నం, ఇవన్నీ చాలా గొప్ప నవలలు. ఇవి అవి నవలలుగా అద్భుతంగా ఉంటాయి చదవడానికి. మనకు మాపసలపూడి కథలు, దిగువ గోదావరి కథలు, ఆకుపచ్చని జ్ఞాపకం ఏమిటి, ఇవన్నీ నల్లమిల్లోరిపాలెం కథలు, పొలమారిన జ్ఞాపకాలు. ఇప్పుడు ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి. సినిమాలకు సంబంధించినటువంటి మేకింగ్ ఇన్ఫో ఏదైతే ఉందో, ఆ మేకింగ్ ఇన్ఫోకి సంబంధించినట్టు పార్ట్ 1 ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి. పిక్చర్ దాని వాల్ పేపర్ కూడా
ఏంటిది ఆయన చెద్దరు పాత దాంట్లో ఉండి ఒక ఐ ఒకటి ఉంటుంది అది పొలమారిన జ్ఞాపకాలు. ఓకే, అది ఆయన వంశీ గారు ప్రతి ఒక్కరికి ఆ పుస్తకం ఇచ్చి అడుగుతారు, ఈ కవర్ పేజ్ ఎందుకు వేసానో చెప్పు అంటారు అనమాట. ఆయన సార్ అది ఇది అని అందరూ నీళ్లు నవ్వులుతా అంటే జ్ఞాపకాలు అనేవి ఇలా మనల్ని కప్పెట్టేసినా కూడా చీల్చుకుని వచ్చేసేలా అర్థం రావాలని ఆ కన్నలాగా. ఆ కన్ను ఎవరిది? ఆవిడ పేరు సుమా త్రిపురాణ గారు, ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్, ఆవిడ కన్ను అనమాట అది. ఆవిడ కన్ను, ఆ గ్రీన్ కలర్ బొట్టు, ఇట్లా వంశీ గారు అసలు అద్భుతం అండి. వంశీ గారు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. మన కామెంటర్ ఒకరు పెట్టారు, ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా ఫ్లాప్ అవుతుంది, అందుకే వంశీ గారి జర్నీ చాలా స్లోగా ఇదయింది అనేసి అని అంటారు. దీంతో ఏకీభవిస్తారు అంటే ఆయన ప్రేక్షకుడు ఖచ్చితంగా అంగీకరించి తీరాలి, ప్రేక్షకుడిని రంజింపజేయాలి అట్లా కాదండి. నిర్మాతలు వచ్చేవాళ్ళు మీరు ఏ సినిమా తీసి పెడతారో తీసి పెట్టండి, ఇళయరాజా గారి సంగీతం మీ డైరెక్షన్ మీరు తీసి పెట్టండి అంటే ఆయన అనుకున్నది అప్పటికప్పుడు ఉద్భవించేది. ఆయనకి ఉద్భవించేది. మీకు విషయం తెలుసా, అన్వేషణ సినిమా కోసం ఆయన అరకులో వెళ్ళి కూర్చుని ఫైల్ తయారు చేసుకున్నారు, గ్రీన్ కలర్ ఫైల్. ఆ గ్రీన్ కలర్ ఫైల్లో మొత్తం డీటెయిలింగ్ అంతా రాసుకున్నాడు ఆయన. ఏది అసలు సీన్ బై సీన్, షార్ట్ బై షార్ట్ అన్నీ రాసుకునే సందర్భాలు. నెక్స్ట్ ఇళయరాజా గారితో అపాయింట్మెంట్, ట్యూన్స్కి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి. ఇది అయిపోయిన వెంటనే చెన్నైకి వస్తే ఇళయరాజా గారితో మీటింగ్ అనమాట. ఇళయరాజా గారితో మీటింగ్ ఎలా ఉంటుందంటే, సినిమాకి సంబంధించి మీకు పాటలు ట్యూన్స్ అయిపోతాయండి. సినిమా మీరు 3 నెలల్లో తీసుకుని వస్తారు కదా, 3 నెలల తర్వాత అయిపోయిందంటే రీ రికార్డింగ్, అప్పుడు డేట్ ఇచ్చేసి ఉంటాడు ఆయన. 3 months తర్వాత డేట్ చెప్పేస్తారు. ఆ 3 monthsలో మీరు సినిమా తీసుకుని రావాలి, తీసుకుని రాస్తే డేట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇళయరాజా గారు. కళ్యాణం గారిని ఆయన మేనేజరు. ఇది ఇళయరాజా గారు. మధ్యాహ్నం గంట ట్యూన్స్ మీకు ఇవ్వాలంటే గంట ఇస్తారు మీకు సమయం. ఆ గంటలో మీరు సందర్భాలు చెప్తుంటే ఆయన ఇచ్చేస్తారు ఇళయరాజా గారు. అరగంటలో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇళయరాజా గారు, అది వేరే విషయం. ఈయన వచ్చారు, వచ్చేసి AVMG ఆ థియేటర్లో ఉన్నారు ఇళయరాజా గారు. అది ఆయన పర్మనెంట్ థియేటర్ ఉన్నారు. టైం ఇచ్చారు కదా, వెళ్ళిపోవాలి. వంశీ గారు వెళ్ళిపోయి కూర్చుంటా ఏం వంశీ చెప్పు ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే బ్యాగ్లో నుంచి ఇలా తీస్తే ఫైల్ మారిపోయింది. ఆ ఫైల్ లేదు, రాసుకొచ్చిన ఫైల్ లేదు. అయ్యో లేదు, ఫైలు పోయింది. ఏం చెప్పాలి ఇళయరాజా గారికి? నోటికి వచ్చింది చెప్పాడు ఆయన సందర్భం, గుర్తు తెచ్చుకొని నోటికి వచ్చింది చెప్తే, ఆ నోటికి వచ్చింది చెబితేనే మనకు కీరవాణి వచ్చింది. కీరవాణి లాంటి పాటలు ఇవన్నీ, ఏకాంత వేళ వచ్చింది. మీకు అర్థమవుతుందా? నోటికి వచ్చింది చెప్పి, నోటికి వచ్చిన సందర్భం చెప్తే, నోటికి వచ్చిన సందర్భానికి ఇళయరాజు గారు వెంటనే ఇచ్చిన ట్యూన్స్ ఇన్ని అద్భుతమైన ట్యూన్స్ వచ్చాయి. కీరవాణి రాగంలో కీరవాణి ఇట్లాంటి అద్భుతాలు వచ్చాయన్నమాట. వంశీ గారు ఇప్పటికీ రిగ్రెట్గా ఫీల్ అవుతారు, ఆ ఫైల్ నాకు దొరుకుంటుంటే, నిజంగా ఆ ఫైల్లో నేను రాసుకున్న డీటెయిల్స్ అన్ని ఇళయరాజా గారికి చెప్పుండుంటే ఇంకెంత గొప్ప సంగీతం వచ్చేదో అని అనుకుంటాడు. అప్పటికే అద్భుతం అది. ఇంకా అంటే అసలు ఊహించలేము. ఇంకోటి కూడా ఏమన్నారంటే, ఆయన సినిమాలు హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇళయరాజా గారు. రాజా గారు లేకపోతే వంశీ సినిమాలు అంతగా ఎక్కేవి కాదు అంటూ కూడా వాస్తవం అండి. ఎందుకంటే ఆ తర్వాత వంశీ గారు సంగీత దర్శకత్వం ఆయన చేశారు కదా, జోకర్ అని, లింగబాబు లవ్ స్టోరీని కొన్ని సినిమాలకి చేశారు. అవన్నీ అంటే వంశీ గారికి విపరీతమైన సంగీత జ్ఞానం ఉంది. ఆయన గొప్ప గాయకుడు, చాలా బాగా పాడతాడు ఆయన. మన వెన్నెల్లో హాయ్ హాయ్లో హాయ్ హాయ్ అనేది ఆయనే అనమాట. తర్వాత గోపిక గోదావరిలో గో రై రై ఉంది, అది వంశీ గారు. ఆయన కొంచెం టచ్లో ఉంటే చెప్తానని సినిమాలో 2 పాటలు ఆయనే పాడారు. సరేలే సరేలే, చిలిపి మాటలు సరేలే అని ఒక పాట, ఇలా అద్భుతమైన 2 పాటలు పాడాడు ఆయన. కాబట్టి ఆయనకు సంగీత జ్ఞానం లేదు, ఆయన చేయలేరు, ఆయనకు రాదని కాదు. కానీ అంటే వాళ్ళు ఇళయరాజా గారు, వంశీ గారు 2 శరీరాలు ఒకటే ఆత్మ అని మనం చెప్పుకోవచ్చు. అది ఆయన ఎంత ఇష్టడంటే వంశీ గారు ఇళయరాజా గారికి. ముమ్మడివరం బాలయోగి గారి గురించి వంశీ గారి మాటల్లో విని ఇళయరాజా గారు వంశీ గారితో పాటు ముమ్మడివరం వచ్చేసారు. తూర్పుగోదావరిలో ముమ్మడివరం వచ్చి బాలయోగి దర్శనం సంవత్సరానికి ఒకసారి అనమాట. ఒక క్యూలో, ఏది ఇళయరాజా గారు ఒక క్యూలో ఒక సాధారణ భక్తుల్లాగా ముమ్మడివరం బాలయోగి గారిని దర్శించుకోవడానికి వంశీ గారు చెప్తే వచ్చారు. అంత ఇష్టడు వంశీ గారు ఇళయరాజా గారికి. సూపర్. నిజంగా అలాంటి సినిమాలు తీశారు కాబట్టి ఇప్పటికీ మనం ఇలా మాట్లాడుకుంటున్నాము, అంతే కదా. ఇంకో వ్యూస్ నుంచి వచ్చింది ఏంటంటే, ఒక్కొక్క సినిమా గురించి ఇంకా డీటెయిల్డ్ గా మా అందరికి తెలియజేయండి అన్నట్టున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి కూడా మనం ప్లాన్ చేద్దాం. మంచి విశ్లేషణ అందించారు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సందీప్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.